ఉమ్మడి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కష్టాలతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు వినియోగించేవారు సైతం సామాన్య బంకుల వైపు రావడం మరింత సమస్యగా మారింది. మరోవైపు డీజిల్ కొరత నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సివిల్ సప్లై అధికారులతో పాటు కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. యుద్ధం ఎఫెక్ట్ తోటి గ్యాస్ కొరత ఎదుర్కొన్న ప్రజానీకం తాజాగా పెట్రోల్ డీజిల్ సమస్యతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల్లో అయితే పెట్రోల్ డీజిల్ కొరత అయితే ఏర్పడింది. అయితే పెట్రోల్ డీజిల్ కొరతతోటి ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్నటి నుంచి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా డీజిల్ సమస్య అయితే ఎక్కువగా ఉంది. పెట్రోల్ బంకుల వద్ద అయితే తమ వాహనాల్లో డీజిల్ నింపుకునేందుకు మాత్రం పెద్ద ఎత్తున అయితే వాహనదారులు అయితే క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి అయితే జిల్లా వ్యాప్తంగా ఇదే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అనేక పట్టణాల్లో పెట్రోల్ బంక్ వద్ద అయితే వాహనదారులు అయితే పూర్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే పెట్రోల్లో డీజిల్ ముఖ్యంగా పెట్రోల్ కన్నా డీజిల్ సమస్య అయితే జిల్లాలో ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో అయితే పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు డీజిల్ విషయంలో మాత్రం నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. అయితే తెల్లవారుజాము నుంచే అయితే శుక్రవారం సాయంత్రం నుంచే డీజిల్ సమస్య ఏర్పడినప్పటికీ నిన్న ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు మరింత తీవ్రంగా అయితే కనిపిస్తుంది. దీంతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంక్ వద్ద అయితే వాహనదారులు అయితే పెద్ద ఎత్తున అయితే క్యూ లైన్లో వేస్తున్నారు. ప్రస్తుతం మనం కొంతమంది ఉన్నారు. సార్, ఎలా ఉంది డీజిల్ పరిస్థితి? సార్, ఒంగోలు టౌన్ మొత్తంలో ఎవరు ఎక్కడ డీజిల్ అనేది కొట్టట్లేదు సార్. రాత్రి 12 తర్వాత ఆపేసాం, ఇండెంట్ లేదు, డబ్బులు కట్టలేదు, అది ఇది అని చెప్తున్నారు. సూరారెడ్డిపాలెం కూడా వెళ్ళాను, అక్కడ కూడా భారత్ పెట్రోల్ బంక్ అవుట్లెట్లో అక్కడ కూడా అసలు కొట్టట్లేదు. టౌన్ మొత్తం మీద ఎక్కడ కొట్టట్లేదండి. ఓన్లీ ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ పోతుల రంగయ్య ఒక్కడే కొడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఉంది కానీ కొట్టట్లేదు. కావాలని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ నుంచి ఎంతసేపు? నేను 5 నుంచి ఉన్నానండి. 5 నుంచి ఉన్నాను. ఇప్పుడు 7 అయింది టైం. అయితే డీజిల్ కొరతతోటి తాము ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇటు ఏదైతే కారు ఓనర్లు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి అయితే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అయితే డీజిల్ కొరత అయితే ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో అయితే నో స్టాక్ బోర్డు అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒంగోలులోని ఈ పెట్రోల్ బంక్ వద్ద అయితే ఉదయం నుంచే రద్దీ కనిపిస్తుంది. 5 గంటల నుంచే వాహనదారులు అయితే తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు మాత్రం ఇటు పెట్రోల్ బంకుల వద్దకి చేరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా రాత్రి నుంచి డీజిల్ కొరత అయితే ఎక్కువగా ఉంది. ఏదైతే వాహనదారులకు అవసరమైన పెట్రోల్ డీజిల్ లభిస్తుందా లేదా అన్న ఒక ఆందోళన అయితే ఇటు ఏదైతే వాహనదారులు అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే డీజిల్ కొరతతోటి ప్రజా రవాణాకు ఉపయోగించే ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, ప్రైవేట్ వెహికల్స్, డీజిల్ వాహనదారులు అయితే ముందుగానే తమ వెహికల్స్కి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు. మరోవైపు డీజిల్ కొరత నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులు, పౌరశాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అయితే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో డీజిల్తో పాటు ఏదైతే పెట్రోల్కు సంబంధించి ఎవరైతే బంకు వాళ్ళు ఉన్నారో వాళ్ళు కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏదైతే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల్లో బల్క్గా డీజిల్ కొట్టేందుకు మాత్రం ఇటు బంకు యజమానులు అయితే నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే అవసరానికి తగిన విధంగా అయితే డీజిల్ నింపుకునే విధంగా అయితే ఇటు వాహనదారులకు అయితే సూచిస్తున్నారు. మొత్తంగా డీజిల్ పెట్రోల్ కొరతతో అయితే పెట్రోల్ బంకుల్లో అయితే ఇటు వాహనదారుల్లో తీవ్ర నిరాశ అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆదివారం రోజు కావడంతో ఇటు వాహనదారులు అయితే పెద్ద ఎత్తున అయితే ఇటు పెట్రోల్ బంకుల వద్ద చేరుకుంటున్నారు. తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఎక్కడ పెట్రోల్ బంకుల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే కృత్రిమ కొరత సృష్టించే వాళ్ళపై పట్ల మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. డీజిల్ కొరతతోటి ఇటు వాహనదారులు అయితే పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి ఇటు వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఎన్నో పెట్రోల్ బంకుల్లో తిరిగినా సరే డీజిల్ సమస్య అయితే ఎదుర్కొంటున్నాము. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. సార్, ఎలా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? డీజిల్ పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉందండి. నిన్న మార్నింగ్ 10 గంటల నుంచి ఆయిల్ కొట్టలేదు. నిన్న పొద్దున్న నుంచి ఆయిల్ కొట్టలేదు. ఎక్కడ ఏ బొంగులోకి వెళ్ళినా కూడా ఆటోకి 200, కారుకి 500 కొడుతున్నారు. ఎక్కడ మాత్రం ఆయిల్ చెక్కట్లేదు. రాత్రి నుంచి అసలు పూర్తిగా బంద్ అయిపోయింది. అందరూ చెప్పడం ఏంటంటే పెట్రోల్ బంక్ వాళ్ళు రేపు నుంచి ఆయిల్ చెక్కదు, ముందర కొట్టించుకోండి అని చెప్తున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు పెట్రోల్ బంక్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు? ఆయిల్ లేదంటున్నారు. ఆయిల్ రావట్లేదు,
మేము ఉన్నకాడికి ఉన్నది సర్దుతున్నాం, అందరికీ తలో 200 కొట్టమన్నారని చెప్పారు, అదే కొడుతున్నాం చెప్తున్నారు. బల్క్గా కొట్టే విషయంలో కూడా ఉందా? బల్క్గా ఏం కొట్టట్లేదండి, బల్క్గా 200. ఇదిగో డబ్బా కొట్టినా కూడా కొట్టట్లేదు, డబ్బా తీసుకొచ్చినా కూడా కొట్టట్లేదు. ఓన్లీ ఆ వెహికల్ తీసుకొస్తే వెహికల్ కొడుతున్నారు అంతే, బల్క్ అయితే ఏం కొట్టట్లేదు. డీజిల్ కొరత ఇట్లయితే కొనసాగితే ఇటు ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దారుణంగా ఉంటుందండి. ఇప్పుడు అసలే మాలు ఫ్రీ బస్సు పెట్టి అసలు బాడీలో ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంకా ఆయిల్ కూడా లేకపోతే ఏంటంటే బళ్ళు ఇంటికాడ పెట్టుకోవడమే. మా ఇబ్బంది అయిపోయింది, మా కుటుంబాలు కూడా ఇబ్బంది అయిపోద్ది. ఏదైతే ప్రస్తుతం ఏదైతే నిన్న వరకు గ్యాస్ సమస్య ఎదుర్కొంటున్నా ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే డీజిల్ సమస్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు తమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది చెప్పి ఇటు ఆటో డ్రైవర్లు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.